హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడీఎస్. మీరు చూస్తున్నారు జేడీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చేసి చాలా రోజులు అవుతుంది. ఈరోజు ఫేస్ ఇచ్చి వీడియో చేయడం కారణం శామ్ వైండింగ్ మిషన్ ఉంది మన దగ్గర. అయితే ఈ వైండింగ్ మిషన్ అన్నది ఫస్ట్ అయితే నేను ఫ్యాన్ వైండింగ్లు, మిక్సీలు, గ్రైండర్లు అన్నీ చేసేవాడిని. ఇప్పుడైతే ఏసీ ఫీల్డ్లోకి వస్తాను. సెటప్ మారిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ బోర్డులు అవి చేస్తున్నాను, అంటే ఎలక్ట్రికల్ కూడా చేస్తున్నాను. కానీ అదైతే ఫ్యాన్ వైండింగ్లు చేసే అంత టైం అయితే మనకు ఉండట్లేదు. సో ఈ మిషన్ అన్నది సేల్కి పెట్టేస్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇది శామ్ వైండింగ్ మిషన్. చాలా మంచిది మిషన్ అయితే. ఇది హై క్వాలిటీ. నేను అప్పుడు ఫ్యాన్ వైండింగ్లు చేద్దామనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి OLX అయితే బుక్ చేసి తెప్పించడం జరిగింది. నేను మహా అయితే ఒక 15-20 ఫ్యాన్లు చేసి ఉంటాను అంతే. దీని మీద ఇంకా కుదరలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే మిషన్ ఒకసారి మీకు రన్నింగ్ చూపిస్తాను. ఆన్ చేసి చూడండి, పవర్ అయితే ఆన్ చేసాము. ఇప్పుడు ఇది 390 టర్న్స్ అన్నమాట సెక్షన్ కౌంట్. ఇప్పుడు ఈ టర్న్స్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. ఇది ప్లస్ చేస్తే కౌంటింగ్ అన్నది, సెట్ కౌంట్ అన్నది పెరుగుతుంది. తగ్గిస్తే సెట్ కౌంట్ అన్నది తగ్గుతుంది. ఇప్పుడు మనం ఒక 360 టర్న్స్ అన్నది వేసుకోవాలని అనుకుంటాం. స్టార్టింగ్ వైండింగ్కి 360 వేయాలంటే 360 సెట్ చేసుకుంటాం. ఇది కౌంటింగ్ అనమాట. మనం స్టార్ట్ చేసిన తర్వాత కౌంటింగ్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ రీసెట్ చేసుకోవడానికి రీసెట్ చేయాలి. ఇది పెంచుకోవడానికి, టర్న్స్ తగ్గించుకోవడానికి. అలాగే ఇది ఆటో, మాన్యువల్. ఆటోలో అంటే లెఫ్ట్ రైట్ ఆటోమేటిక్గా అవుతుంది. మాన్యువల్ చేంజ్ చేసుకుంటే మనం ఎడ్ సైడ్ తిరగాల, ఎన్ సైడ్ రొటేషన్ అవ్వాలన్నది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే 360 టర్న్స్ అన్నది సెలెక్ట్ చేసాము. ఇప్పుడైతే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇదన్నా యూజ్ చేసుకోవచ్చు, స్టార్ట్ బటన్ ఇదన్నా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ బటన్ నొక్కుదాం. ఇది రొటేషన్ అవుతుంది. చూడండి, స్టార్ట్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. చూడండి, ఇక్కడ రివర్స్, ఇక్కడ డైరెక్షన్ చూపిస్తుంది ఎటు తిరుగుతుంది అన్నది. ఇప్పుడు రివర్స్లో తిరుగుతుంది. రివర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 360 టర్న్స్ కౌంటింగ్ వస్తుంది కదా. మనం సెట్ కౌంట్కి 360 రీచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఫార్వర్డ్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫార్వర్డ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇది మాన్యువల్లో ఉంది, అందువల్ల మళ్ళీ రివర్స్లోనే తిరుగుతుంది. చూడండి, రివర్స్ ఇండికేటర్ అన్నది చేంజ్ అవ్వలేదు. చూడండి, ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ రివర్స్లోనే ఉంది. సో ఇప్పుడు దీన్ని మార్చుకోవాలి. ఇది మాన్యువల్ ఆటో ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకోవాలి. దీన్ని ఆటోలో చేసుకుంటే ఇప్పుడు బ్లింకింగ్ అవుతుంది. ఇది బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు రివర్స్ అవుతుంది. నెక్స్ట్ ఆగినప్పుడు ఫార్వర్డ్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, ఫార్వర్డ్కి వస్తుంది. ఫార్వర్డ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లింక్ చేస్తే రివర్స్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు రివర్స్. అలాగే స్టార్టింగ్ రివర్స్ అండ్ ఫార్వర్డ్ ఆటోలో అవుతుంది. మాన్యువల్ చేస్తే ఒకే డైరెక్షన్లో తిరుగుతుంది. ఇది దీని ఫంక్షనింగ్. నెక్స్ట్ మన దగ్గర అయితే మొత్తం 6 టైప్స్ బిట్లు అయితే ఉన్నాయి. ఇది ఒక సెట్, అలాగే ఇది ఒక 5 సెట్లు అన్నమాట. మొత్తం 6 టైప్ బిట్లు అయితే ఉన్నాయి. ఈ మిషన్ అన్నది నేను సేల్కి పెడేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను అమౌంట్ అన్నది నాకు కాల్ చేస్తే నేను అమౌంట్ ప్రైస్ అన్నది చెప్తాను. దాన్ని బట్టి మీకు ఓకే అయితే నేను మిషన్ అన్నది పార్సల్ చేస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.